హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అంతకుముందు నేను ఈ బ్లౌజ్ కటింగ్ చేశాను కదండి, దీని మెజర్మెంట్తోనే చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఫిట్ అయిందో. సో దీన్ని ఎలా కుట్టేసుకుందామో ఇప్పుడు చూసేద్దాము బ్లౌజు. సో ఇంతకుముందు కటింగ్ అయితే నేను చేశానండి. సో ఇంతకుముందు కటింగ్ వీడియో చూసేయండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూసేద్దాం. సో మొదటగా మనము బ్యాక్ పీస్లు అయితే మనం జాయిన్ చేసుకోవాలి. అలాగే క్రాస్ బెల్ట్స్ కూడా ఎక్స్ట్రా మనము కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. క్రాస్ బెల్ట్ ఒక్కొక్క సైడ్ మొత్తం 3 ఉండాలండి. అందుకే నేను మళ్ళీ ఎక్స్ట్రా 2 అనేది కట్ చేసుకున్నాను. సో మనము బ్యాక్ పీస్కి ఫస్ట్ పీసు జాయిన్ చేసేసుకుందాము. ఈ విధంగా అయితే జాయిన్ చేసేసుకున్నాము. సో నెక్స్ట్ తర్వాత చివరన ఇక్కడ 2 పాయింట్స్ అలా ఫోల్డ్ చేసుకొని కుట్టేసేసుకోండి. సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకున్నాక పక్కన పెట్టుకొని మనము క్రాస్ బెల్ట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. సో మనం కరెక్ట్ క్రాస్ బెల్ట్ కట్ చేసుకున్నాం కదా, వాటిని అయితే చూసుకోవాలి. సో ఇది మనము తర్వాత ఎక్స్ట్రా కట్ చేసుకునేది ఇలా ఫస్ట్ పైన పెట్టండి. ఇది మాత్రం గమనించుకోండి. సో ఫస్ట్ మనము ఇలా ఈ విధంగా అయితే రావాలి. మనకి 2 ఒకటే వైపు ఉండే విధంగా రావాలి క్రాస్ బెల్ట్ అనేది. లేదు ఒకటి అటు ఒకటి ఇటు కుట్టారనుకో మనకి క్రాస్ బెల్ట్ అనేది రివర్స్ పడుతుందండి. సో ఇది మాత్రం చూసుకొని కుట్టుకోవాలి. సో ఈ విధంగా అయితే లాస్ట్ చివర ఏది ఎలా వచ్చిందో మనం కుట్టేది మొదట అలానే ఉండాలి. ఇది మాత్రం గమనించుకొని కుట్టుకోవండి, లేదంటే మనకి రివర్స్ అనేది పడిపోతుంది. సో ఈ విధంగా మరి ఒక పై కుట్టు అయితే వేసేసుకోవాలి. సో క్రాస్ బెల్ట్ అయితే మనం కుట్టేసుకుందాము. ఎక్స్ట్రా ఉండే క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి ఈ విధంగా. సో మనం ఎక్స్ట్రా పీస్ తీసుకున్నాం కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది మనము కట్ చేసేసుకోవాలి క్రాస్ బెల్ట్కి. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కుట్టేసుకుందాము. సో మనం ఆల్రెడీ మార్కింగ్ వేసి ఉంటాం కదండి, ఈ మార్కింగ్ వేసినది లోపల వైపుకు వేసేసుకోవాలి. ఈ విధంగా మనము లోపల వైపుకి వేసేసుకోవాలి. పీస్ అయితే మనం ఈ విధంగా జాయిన్ చేయాలి. ఒక 1/2 ఇంచి కుట్టేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అయితే సరిపోతుందండి. బ్యాక్ పీస్ అనేది ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి. సో 2 వైట్ జాకెట్లకి కొన్ని మనం బ్యాక్ పీస్ సపరేట్ అయినా జాయిన్ చేయొచ్చు, లేదా మనం ఎక్స్ట్రా క్లాత్ కిందికైనా ఫోల్డ్ చేయడానికి మర్చుకోవచ్చు. సో క్లాత్ లేని టైంలో మనం ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. 2 వైట్ బ్లౌజులకైనా మనకి కింద క్లాత్ లేనప్పుడు మనం ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ అయితే మనం వేసేసుకోవాలి. లేదంటే క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడు మనం కింద క్లాత్ వదులుకున్నా సరిపోతుంది. కింద ఎక్స్ట్రా 2 ఇంచెస్ క్లాత్ వదులుకున్నా సరిపోతుంది. సో టక్స్ ఈ విధంగా అయితే వేసుకోవాలండి. షోల్డర్ 2 ఫోల్డ్ చేసి మధ్యలోకి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేస్తే మనము టక్స్ అనేది ఇక్కడ వేయాలి. సో టక్స్ అనేది మినిమం 4 ఇంచెస్ అలా వేయాలి. లేదు అంటే మనం నెక్ హైట్ ఎంత పెట్టామో అంత పైకి అయితే వేయాలి. అంతకంటే కొంచెం 1/2 ఇంచి కిందికి అయితే వేయాలి. మనం నెక్ ఎంత కిందికి పెట్టామో దానికంటే 1/2 ఇంచి కిందికి మనమైతే టక్స్ వేసుకోవాలి. ఈ విధంగా అయినా గుర్తుపెట్టుకోండి. సో కొంతమందికి నెక్ చాలా కిందికి ఉంటుంది. అలా ఉన్నప్పుడు కూడా టక్స్ మనము అంతే వేసుకోవాలి. నెక్ కంటే పైకి అనేది టక్స్ మనం వేయకూడదు. సో ఈ విధంగా షోల్డర్కి ఫోల్డ్ చేసి మధ్యలోకి ఇలా పట్టుకుంటే మనకి మధ్యలో అనేది వచ్చేస్తుంది. ఆ విధంగా వేసుకోవాలి టక్స్. సో చూసారు కదా, నెక్కు కిందికి ఒక 1/2 ఇంచ్ అలా వేసుకోవాలి. సో టక్స్ అనేది ఫస్ట్ టైం కుడుతున్న వాళ్ళైతే ఈ విధంగా మనం మార్క్ గీసేసుకోండి. 1/2 ఇంచి అలా టక్స్ ఈ విధంగా అయితే మార్క్ గీసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా
పైకి వచ్చాక పైకి వస్తూనే చిన్నగానే తగ్గించుకుంటూ రావాలి. ఈ విధంగా మార్క్ తీసుకొని టక్స్ అయితే వేసుకోండి. ఫస్ట్ కుట్టేవాళ్ళు ఈ విధంగా మార్క్ తీసుకొని టక్స్ వేసుకుంటే మనకి ఇంకా చాలా నీట్గా వస్తుంది. సో చూసారు కదా, బ్యాక్ పార్ట్ అయితే ఫినిష్ అయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కుట్టేసుకుందాము. సో ఫ్రంట్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకొని కుట్టండి. ఈ విధంగా రెండు పెట్టుకోవాలి, ఒకటి అటు ఒకటి ఇటు. సో మనం మార్క్ వేసినది మనము లోపల వైపు వేసేసుకుందాము. సో ఫ్రంట్ అయితే చూసుకొని కుట్టండి. ఈ విధంగా కుట్టేటప్పుడే మనము ఇలా ఎదురు పెట్టుకుంటే మనకి అనేది రాంగ్ సైడ్ అనేది పడవు. సో మనం ఆల్రెడీ గుర్తులు వేసేసాం కాబట్టి దాని ప్రకారమైన కుట్టుకోవచ్చు, లేదా దీనికి కూడా సేమ్ షోల్డర్ ఫోల్డ్ చేసి మధ్యలోకి మనం టక్స్ అయితే వేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే వేసుకోవాలి. టక్స్ ఇలా క్రాస్గా రానిచ్చి వేయండి. చూసారు కదా, ఇలా క్రాస్గా వచ్చి టక్స్ వేయాలి. సో స్ట్రైట్గా అయితే వేయకూడదు, ఇలా క్రాస్గా వేయాలి. స్ట్రైట్ అయితే వేయకూడదు అనమాట. స్ట్రైట్ వేస్తే అది బఫ్ అనేది బాగా రాదండి. ఇలా క్రాస్గా వేసినామంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా చాలా బాగా కూర్చుంటుంది. సో తర్వాత ఉక్స్ పట్టి దగ్గర టక్స్ వేసుకుందాము. సో మనం ఆల్రెడీ మార్క్ వేసుకున్నాం కాబట్టి అదే విధంగా మనము టక్స్ అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే వేసుకోవాలి. సో ఈ టక్స్కి మినిమం 2 ఏళ్ళు అలా ఉన్నా చాలు. సో ఈ టక్స్ చంక టక్స్ అనేది మనం ఈ విధంగా పట్టుకుంటే అనేది వచ్చేస్తుంది. సో మనం ఆల్రెడీ మార్క్ వేసాం కాబట్టి ఆ మార్క్ మీద కుట్టేసుకోవాలి. చంక టక్స్కి కిందికి మధ్యలోకి కరెక్ట్ ఉండాలి అండి. దానికి దీనికి మధ్యలో కరెక్ట్ ఉండాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో బఫ్. సో చంక టక్స్కి కింద టక్స్కి మధ్యలో ఒక 3 ఏళ్ళ డిఫరెన్స్ అనేది పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మాత్రం బఫ్ అనేది చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సో ఈ బఫ్ అనేది కరెక్ట్ చెస్ట్ దగ్గర అనేది కూర్చుంటుంది. సో మనము అటు సైడ్ వేసాము. సో ఇటు సైడ్ వేసేటప్పుడు మనము చెక్ చేసుకోవాలి మనం వేస్తున్నది కరెక్టా కాదా అని. అలా చెక్ చేసుకోకపోతే మనం కంగారులో రివర్స్ అనేది 2 ఒకటే వైపు అనేది కుట్టేస్తాము. సో అది అయితే చూసుకోండి. సో చూసారు కదా, టక్స్ అనేది క్రాస్గా వేయాలి, స్ట్రైట్గా వేయకూడదు. సో మనము ఉక్స్ పట్టి దగ్గర టక్స్ వేసుకుందాము. సో మార్క్ లేనప్పుడు మనము ఎలా చెక్ చేసుకోవాలి అంటే స్ట్రైట్గా కింద టక్స్కి ఈ టక్స్కి మినిమం 2 ఏళ్ళు ఉండాలి. చంక టక్స్ వేసేటప్పుడు ఈ విధంగా ఇలా పట్టుకొని వేసామంటే మనకి చంక టక్స్ అనేది స్ట్రైట్గా వచ్చేస్తుంది. సో ఇది కూడా అంతే, చంక టక్స్కి కింద టక్స్కి 3 ఏళ్ళ డిఫరెన్స్ అనేది ఉండాలి. సో చూసారు కదా, బఫ్ చాలా బాగా వచ్చింది కదండి. ఈ విధంగా వేసామంటే మనకి కరెక్ట్ చెస్ట్ దగ్గర అనేది కూర్చుంటుంది బ్లౌజ్ అనేది. సో ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్కి క్రాస్ బెల్ట్ అయితే జాయిన్ చేసేసుకుందాము. ఇది కూడా చెక్ చేసుకోవాలి అండి, మీరు ఏ సైడ్ ఉక్స్ పట్టి దగ్గర పెట్టారో అది చెక్ చేసుకోవాలి. ఈ విధంగా కరెక్ట్ ఉన్నాయా లేదా అని ఈ విధంగా మరోసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఉంటే ఏది క్రాస్ బెల్ట్ అనేది కుట్టేసుకోవాలి. ఇలా ఈ విధంగా దేనికి దానికి క్రాస్ బెల్ట్ అనేది స్టిచ్ చేసేయాలి. క్రాస్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు కూడా ఒకసారి చెక్ చేసుకొని మరి కుట్టాలి. సో టక్స్ అనేది ఈ విధంగా పైకి మర్చుకోవాలి. ఇలా మర్చుకుంటే మనకి టక్స్ అనేది బఫ్ కూడా బాగా కూర్చుంటుంది. లేదు క్రాస్ బెల్ట్తో పాటు కింది కుట్టేసామనుకోండి, సో బఫ్ పైకి అనేటప్పుడు అది అనేది కింద అడ్డు వస్తుంది అనమాట. మనం కుట్టు వేసింటాం కదా అది అనేది మనకి అడ్డు వస్తుంది. అందుకు కొంచెం మనం పైకి మర్చుకొని టక్స్ కుట్టామనుకోండి, ఆ బఫ్ అనేది పైకి వెళ్ళిపోవడానికి ఫ్రీగా అనేది ఉంటుంది పట్టుకోకుండా. సో దీనికి కూడా అంతే, క్రాస్ బెల్ట్ అనేది చెక్ చేసుకొని మరీ కుట్టండి. సో క్రాస్ బెల్ట్ కుట్టేటప్పుడు ఒక మొన ఉంటుంది కానీ ఆ మొన అనేది కొంచెం ముందుకు పెట్టి కుట్టాలి. ఎందుకంటే క్రాస్ బెల్ట్కి ఉక్స్ పట్టీకి స్ట్రైట్గా వచ్చేందుకు
మనం మొన కొంచెం ముందుకు పెట్టి మరీ కుట్టాలి. ఇది కూడా చూసుకోవాలి జాగ్రత్తగా. సో క్రాస్ బెల్ట్ కుట్టేటప్పుడు క్రాస్ బెల్ట్ మొన అనేది కొంచెం ముందుకు పెట్టి అనేది ఎక్స్ట్రా కుట్టాలి. సో చూసారు కదా, ఇక్కడ నేను కొంచెం ముందుకు పెట్టి కుట్టా కూడా మనకి ఎక్స్ట్రా పీస్ అనేది రాలేదు. కరెక్ట్ లెవెల్గా వచ్చేసింది ఉక్సు పట్టీ దగ్గర. ఆ విధంగా కుట్టేసుకోవాలి. సో మనము ఇప్పుడు ఉక్సు పట్టీకి క్లాత్ తీసుకుందాము స్టిచ్ చేసేకి. సో ఉక్సు పట్టీకి మనము క్లాత్ అనేది స్ట్రైట్గా తీసుకోవాలి. ఈ విధంగా చూసుకొని స్ట్రైట్గా తీసుకోండి. స్ట్రైట్గా కట్ చేసుకున్నాక మనము ఉక్సు పట్టీకి అయితే కుట్టేసుకోవాలి. సో చూసుకోండి, క్రాస్ బెల్ట్ కిందికి ఉండాలి. మనం పెట్టినది పై రైట్ సైడ్ అనేది ఉండాలి. రైట్ సైడ్ ఉండి ఈ ఉక్సు పట్టీ క్లాత్ అనేది ఇలా పైకి పెట్టి కుట్టాలి. సో కింద 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ వదిలేయాలి మడుచుకోవడానికి. ఈ విధంగా మడుచుకొని మళ్ళీ ఒక పై కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా పై కుట్టు వేసుకున్నాక మనము ఇలా తిప్పేసుకొని డబల్ ఫోల్డ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసుకొని ఒక కుట్టు అయితే కుట్టేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా కుట్టేసుకోవాలి. కింద అనేది మనం పీస్ బయటికి రాకుండా ఈ విధంగా తిప్పి అక్కడ కూడా ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. చూసారు కదా, ఉక్సు పట్టీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కాజా పట్టీ. సో కాజా పట్టీకి ఇలా ఈ విధంగా రివర్స్ పెట్టుకోవాలి. క్రాస్ బెల్ట్ కిందికి ఉండాలి. సో మనము యాక్చువల్గా డబల్ ఫోల్డ్ చేసి మనము కాజా పట్టీ అయితే కుట్టుకోవాలి. సో కొంతమంది క్లాత్ అనేది ఉండదన్నమాట. డబల్ ఫోల్డ్ చేసి పెడితే చాలా చిన్నదిగా వచ్చేస్తుంది మనకు కాజా పట్టీ. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మనము కాజా పట్టీకి ఫస్ట్ ఈ విధంగా సింగిల్ పీస్ అనేది తీసేసుకోవాలి. సో మీకు చూపిస్తాను. డబల్ ఫోల్డ్ ఇలా ఈ విధంగా డబల్ ఫోల్డ్ పెట్టేసి మనము కుట్టేసుకోవాలి. సో మనం చెక్ చేసుకొని ఇలా ఈ విధంగా మర్చామనుకోండి. సో చూడండి, కాజా పట్టీ అనేది మనకి సరిపోవట్లేదు, అది అనేది ఫోల్డ్ అయిపోతుంది. సో క్లాత్ అనేది మందం వచ్చేస్తుంది, అలాగే చిన్నగా వచ్చేస్తుంది. సో అలా కాకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకోవాలి. ఇది క్లాత్ లేనప్పుడు మాత్రమే ఇలా కుట్టేసుకోవాలి. ఇది ఒకటి గమనించండి. ఇలా క్లాత్ లేనప్పుడు మాత్రమే మనము ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని కాజా పట్టీ కుట్టేసుకోవాలి. సో క్లాత్ ఉన్నప్పుడు మాత్రం మనం డబల్ ఫోల్డ్ చేసుకొని డైరెక్ట్గా జాయిన్ చేసేసి మనం ఫోల్డ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా అయితే కాజా పట్టీ రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము నెక్కులు పట్టీలు స్ట్రైట్గా ఉన్నాయా లేదా రెండు అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మనం సరిపోయినాయి అంటే కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా పీస్ ఉండేది. సో ఇప్పుడు మనము జాయిన్ చేసి తీసేసుకుందాము. సో బ్యాక్ పార్ట్ అనేది పై వైపున ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఏది పెట్టినా ఫస్ట్ పై వైపున ఉండాలి. తర్వాత పెట్టేది మాత్రం ఇలా లోపల వైపు ఉండాలి. సో ఫస్ట్ నేను బ్యాక్ పెట్టుకున్నాను. బ్యాక్ అనేది ఫస్ట్ పై వైపున ఉండాలి. తర్వాత మనం పెట్టే పైన ఫ్రంట్ పార్ట్ ఇలా రివర్స్లో ఉండాలి. సో 1/2 ఇంచ్ అయితే మనము షోల్డర్ మీద కుట్టేసేసుకోవాలి. సో షోల్డర్ అయితే మనం జాయిన్ చేసేసుకుందాము. 1/2 ఇంచ్ మనం పెట్టుకున్నాం కదా కుట్లోకి ఎక్స్ట్రా, 1/2 ఇంచ్ అయితే మనము కుట్టేసుకోవాలి. మనం కుట్లలోకి ఎంత ఎక్స్ట్రా పెట్టుకున్నామో అంత మాత్రమే మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా కానీ అలాగే తక్కువ కానీ కుట్టకూడదు. మనం కుట్లలోకి ఎంత పెట్టుకున్నామో అంత మాత్రమే కుట్టుకోవాలి. సో నేను పీసులు ఆల్రెడీ కట్ చేసి పెట్టానండి. ఇవి క్రాస్ పీసులు తీసుకున్నాను. ఈ పీసులు అనేది క్రాస్గా మాత్రమే తీసుకోవాలి. అలా అయితే మనకి రౌండ్ అనేది బాగా తిరుగుతుంది. సో ఈ విధంగా కట్ చేసుకున్న క్రాస్ పీసులు మనము ఇలా ఈ విధంగా పెట్టి క్రాస్ పెట్టుకోవాలి. సో చూసారు కదండి, ఈ పీస్కి ఆ పీస్కి జాయిన్ చేసేటప్పుడు ఈ విధంగా ఎల్ ఆకారంలో పెట్టుకొని క్రాస్గా మనం ఒక కుట్టేసేసుకున్నామంటే మనకి జాయిన్ చేసినట్ల మనకి పీస్ అనేది ఎక్కువ కనపడదు అనమాట. ఈ విధంగా అయితే మనము పీసులు అయితే జాయిన్ చేసేసుకోవాలి.
క్రాస్ పీసులు. చూసారు కదండి, ఈ విధంగా అయితే పీసులన్నీ ఇలా జాయిన్ చేసేసుకోవాలి. సో నేను ఒకేసారి అన్ని పీసులు అనేది జాయిన్ చేసేసుకుంటున్నాను. మీకు అలా రాదు ఫస్ట్లోనే అనుకునే వాళ్ళు ఒక్కొక్క పీసు నిదానంగా చూసుకొని పీసులు అనేది జాయిన్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనము కన్ఫ్యూజన్ కాకుండా ఉండాలి. ఫస్ట్ ఒక పీస్ జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక పీసు దానిపైన జాయిన్ చేసేసుకోవాలి. సో అలా ఉంటే కన్ఫ్యూజన్ కాదు మీకు. చూసారు కదండి, నెక్ పీస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్ అనేది కుట్టేసుకుందాము. చూసుకోండి, ఫస్ట్ పైన పీస్ పెట్టేది రివర్స్లో ఉండాలి. కింద క్లాత్ నెక్ బ్లౌజ్ అనేది పై వైపున ఉండాలి. సో నెక్ కుట్టేటప్పుడు ఈ రౌండ్ అనేది ఇలా లాగకూడదండి. ఇలా మనము రౌండ్ ఎలా ఉందో అలానే పెట్టాలి. పై పీస్ మాత్రమే మనము ఈ రౌండ్కి అనేది సెట్ చేసుకోవాలి. ఇలా కుడితేనే నెక్ సాగకుండా రౌండ్ ఎలా ఉండేది అలానే వస్తుంది. ఈ విధంగా మనము ఒక 2 పాయింట్స్ కుట్లలోకి మనము వేసుకోవాలి. 2 పాయింట్స్ కానీ లేదా 1/2 ఇంచ్ కానీ అయితే వేసుకోవచ్చు. సో మనం 1/2 ఇంచ్ పెట్టుకున్నాం కాబట్టి ఒక 3 పాయింట్స్ వేసుకుంటే ఫోల్డ్ చేసేటప్పుడు అనేది మనకి ఏమవుతుందంటే లోపలికి ఒక పాయింట్ వెళ్ళిపోతుంది. అందుకు మనము 3 పాయింట్స్ కుట్లలోకి వేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా రౌండ్ దగ్గర మాత్రము బ్లౌజ్ పీస్ అనేది కింద ఏమాత్రం కదిలేయకూడదు. ఏమన్నా పైన పీస్ అనేది మనం వేసేటప్పుడు రౌండ్ దగ్గర ఇలా ఈ విధంగా కొంచెం లూజుగా పట్టుకోవాలి. ఇలా పట్టుకుంటే మనకి రౌండ్ తిరిగేటప్పుడు ఆ పీస్ అనేది లూజుగా పట్టుకున్నప్పుడు ఆ రౌండ్లో కూర్చుండిపోతుంది. ఇలా రౌండ్లో ఇలా కూర్చుంటేనే మనకి రౌండ్ అనేది నీట్గా వస్తుంది. లేదంటే మనకి రౌండ్ అనేది తిరగదన్నమాట. రౌండ్ల దగ్గర ఈ విధంగా అయితే మనము చూసుకొని నిదానంగా కుట్టుకోవాలి. సో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెట్టేసుకోవాలి, ఈ పక్క అలా ఆ పక్క. సో మనము ఖర్చులు అయితే పెట్టేసుకోవాలి. రౌండ్ దగ్గర ఖర్చు పెట్టడం ద్వారా మనకి రౌండ్ అనేది ఇంకా బాగా తిరుగుతుందన్నమాట. రౌండ్ షేప్ అనేది ఇంకా బాగా కనిపిస్తుంది. అలాగే కుట్టడంలో కూడా ఉంటుంది. సో కుట్టేటప్పుడు రౌండ్ షేప్ దగ్గర బాగా కుడితే అలాగే ఇలా ఖర్చులు పెట్టుకున్నామంటే మనకి రౌండ్ అనేది చాలా బాగా అనేది వస్తుంది. సో ఈ విధంగా అయితే ఖర్చులు పెట్టేసుకొని తర్వాత ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా అయితే పై కుట్ట అనేది వేసుకోవాలి. సో సారీ అండి, ఇక్కడ మనకి లెవెల్గా కుట్ట అనేది పడలేదు. సో మనకి కుట్టేటప్పుడు నెక్ అంతా లెవెల్గా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకోకపోతే రౌండ్ కూడా సరిగ్గా కనిపించదు అనమాట. అందుకు నేను మళ్ళీ ఎక్స్ట్రా కుట్ట అనేది వేసాను లెవెల్ లేకపోతే. సో మనము పై కుట్టు ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అలా ఫోల్డ్ చేసుకోవాలి లోపలికి. మనం నెక్ పీస్ ఎంత అయితే లోపలి కుట్టులోకి వేసామో అంత మాత్రమే మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ ఇలా వేసుకున్నామంటే మనకి నెక్ పీస్ అనేది లోపల చాలా నీట్గా అనేది వస్తుంది. సో ఇలా వేసుకోకుండా మనం డైరెక్ట్గా ఫోల్డ్ చేసేసామనుకో మనకి నెక్ పీస్ అనేది ఒకటే లెవెల్గా రాదండి. సో మనం ఇలా ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకున్నామంటే నెక్ పీస్ అనేది మనకి ఒకటే లెవెల్గా అనేది మనం కుట్టేసుకోవచ్చు. సో ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని పైన పెద్ద కుట్టు వేసేసుకొని కుట్టేసుకోవాలి. తర్వాత మనం హెమ్మింగ్ అయితే చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ హెమ్మింగ్ అనేది పెట్టలేదండి, డైరెక్ట్ కుట్టేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ బ్లౌజ్ కేవలం మీకు చూపించడం మాత్రమే
నేను అనేది కట్ చేసి కుడుతున్నానండి. సో ఇది ఎవరికి యూస్ కాదు, అందుకని నేను డైరెక్ట్ కుట్టు అనేది వేసేసుకుంటున్నాను. సో ఇది కేవలం బొమ్మకి మనం మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా, అందుకోసం మీకు చూపించడానికి మాత్రము నేను ఈ బ్లౌజ్ అనేది కుడుతున్నానండి. మనం ఎంత మెజర్మెంట్స్ తీసుకున్నామో అంత మాత్రమే, దానికి మాత్రమే నేను కుడుతున్నాను. అది కేవలం మీకు చూపించడం కోసం మాత్రమే, ఇది మీకు చూపించడం కోసం మాత్రమే కుడుతున్నాను. సో చూసారు కదండి, నేను ఈ విధంగా అయితే పై కుట్టు అనేది వేసేసుకుంటున్నాను చివరగా. సో మీరు హెమ్మింగ్ వేసుకోవాలనుకుంటే ఇలా చివరగా కుట్టేసుకోకుండా పీస్కి మధ్యలో కుట్టు వేసుకుంటే మనం కింద హెమ్మింగ్ చేసిన తర్వాత మనము కుట్టు తీసేసుకోవచ్చు. సో లేదు అలాగే డైరెక్ట్ అయినా హెమ్మింగ్ చేసుకోవచ్చు కుట్టు వేయకుండా. సో డైరెక్ట్ హెమ్మింగ్ వేస్తే కొంచెం మందికి సరిగ్గా రాదండి, ఎందుకంటే అక్కడక్కడ కుచ్చు అనేది వస్తుంది. సో అలా కూడా రాకుండా ఉండాలంటే మనము కుట్టు వేసుకొని హెమ్మింగ్ వేసుకుంటే చాలా మంచిది. సో చూసారు కదండి, నెక్ అయితే రెడీ అయిపోయింది. సో చూసారు కదండి, రౌండ్ అనేది ఎంత బాగా తిరిగిందో. ఇలా ఈ విధంగా ఉండాలి రౌండ్ అనేది. సో రౌండ్ అనేది ఈ విధంగా ఉండాలి. నేను చెప్పిన విధంగా కుడితే ఇలా బాగా నీట్గా వస్తుంది. లేదనుకో రౌండ్ అనేది తిరగకుండా తిరుగుతూ ఉంటుంది రౌండ్. సో మనం ఇప్పుడు హ్యాండ్స్ అయితే రెడీ చేసేసుకుందాము. సో హ్యాండ్స్కి ఎక్స్ట్రా పీస్ అనేది పడుతుంది కదండి, జస్ట్ కొంచెం ఒక ఇంచి అలా ఎక్స్ట్రా పడుతుంది. సో మనము ఆ పీసులు అనేది కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. సో మన హ్యాండ్స్కి కింద జములు ఇచ్చాడు కదండి, ఇది డైరెక్ట్ ఫోల్డ్ చేసేసుకోవచ్చు. సో మనం ఎక్స్ట్రా వేసే పీసులకి మాత్రము కింద అనేది మనకి జమ్ములు ఉండవు కాబట్టి కింద మనకి జస్ట్ ఒక 2 పాయింట్స్ అలా ఫోల్డ్ చేసుకొని పీస్కి జాయిన్ చేసుకోవాలి. సో ఇది మాత్రం గమనించండి. మనము హ్యాండ్స్కి సేఫ్ తీసింటాం కదా, ఇలా సేఫ్ తీసింది ఒక గుర్తు అనేది పెట్టేసుకోవాలి. ఇలా గుర్తు పెట్టేసుకున్న తర్వాత ఒక సేఫ్ అనేది మనం చెక్ చేసుకోవాలండి. ఇలా సేఫ్ తీసినది చెక్ చేసుకోకపోతే హ్యాండ్స్ అనేది రెండు ఒకటే వైపు పడతాయి. సో కింద నేను ఎక్స్ట్రా అయితే పీస్ అనేది వదిలేసాను ఇలా ఫోల్డ్ చేసుకోవడానికి, ఎందుకంటే హ్యాండ్స్కి మనకు ఆల్రెడీ జమ్ములు ఉన్నాయి కాబట్టి అది మళ్ళీ ఫోల్డ్ చేసిన అవసరం లేదు. సో మనం వేసే ఎక్స్ట్రా పీస్కి జమ్ములు లేవు కాబట్టి నేను ఈ విధంగా మళ్ళీ ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్కి అయితే కుట్టాను. సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఇలా 1/2 ఇంచ్ మనం ఎక్స్ట్రా వదిలేసుకున్నాం కదా, 1/2 ఇంచ్ అనేది మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. సో చూసారు కదండి, నేను ఎక్స్ట్రా పీస్కి ఎందుకు ఫోల్డ్ చేశాను. ఈ విధంగా అయితే మనకి ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోవాలి. కుట్టు అనేది మధ్యలో వేసుకోవాలి. పెద్ద కుట్టు పెట్టుకొని కుట్టు అనేది మధ్యలో వేసుకుంటే మనం హెమ్మింగ్ వేసేకి చాలా ఈజీగా ఉంటుంది. సో నేనైతే హెమ్మింగ్కు పెట్టలేదండి, అందుకు చివర వేసేస్తున్నాను హెమ్మింగ్ లేకుండా. సో ఇది మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి మాత్రమే బ్లౌజ్ కుడుతున్నాను కాబట్టి నేను హెమ్మింగ్కి పెట్టలేదు. సో చివర అయితే కుట్టేసేసాను. సో కొంచెం కుట్టు సరిగ్గా రాలేదండి, కొంచెం ప్రాబ్లము, ఏం కాదు. సో ఇది కూడా ఒక హ్యాండ్ కుట్టేసాం కదా, ఈ హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా పీసులు జాయిన్ చేసేసుకొని మనము కుట్టేసుకోవాలి. హ్యాండ్ అదే విధంగా మనము కరువు తీసింటాం కదండి హ్యాండ్కి. సో మనము ఇలా పెట్టేసరికి రెండు కుట్టేటప్పుడు చూసుకోవాలి. రెండు ఒక సైడు ఇటు పెట్టినప్పుడు ఈ పక్క ఆ పక్క రెండు ఒకటే సైడు, రెండు ఒకేలాగా ఉండాలి. అంటే మనం కరువు తీసిన సైడు ఇటు పక్క, ఆ పక్క కూడా కరువు తీసిన సైడ్ మాత్రమే ఉండాలి. లేదా ఇటు పక్క కరువు తీయనప్పుడు సో అటుపక్క కూడా కరువు తీయకుండానే పెట్టేసుకోవాలి. సో రెండు ఇలా పెట్టేసుకొని మనం చెక్ చేసుకోవాలి. లేదంటే మనం తప్పు కుట్టామంటే మళ్ళీ మనము మొత్తము తీసేయాల్సి వస్తుంది. సో ఇది జాగ్రత్తగా గమనించండి. మనము రెండు హ్యాండ్స్ పక్కన పక్కన పెట్టేసుకొని మనము చెక్ చేసుకోవాలి. మనకి
అప్పుడైతే మనకి సరిపోతుంది. సో హ్యాండ్స్ కుట్టేది అయిపోయాక మనము ఫ్రంట్ బాడీ అలాగే బ్యాక్ బాడీ ఇలా ఈ విధంగా చంకల దగ్గర చెక్ చేసుకోవాలి. సో బ్యాక్ వచ్చేసి ఒక 2 పాయింట్స్ అలా ఎక్స్ట్రా వస్తుందండి, అంతే అండి, దానికి ఏం కాదు. సో ఆ 2 పాయింట్స్ మనం కట్ చేసేసుకోవాలి. చంక రౌండ్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది. రెండు వైపులా చెక్ చేసుకొని కట్ చేసుకోండి, ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి, లేదంటే మనము అలానే కుట్టేసుకోవచ్చు. సో ఫ్రంట్ది బ్యాక్ది చంక రౌండ్ అయితే మనం చెక్ చేసుకోవాలి. హెచ్చు తగ్గు వస్తే మనము సరి సమానంగా కట్ చేసేసుకోవాలి. సో కట్ చేసుకున్నా మనకి ఏం పర్వాలేదు, ఒక 2 పాయింట్స్ అలా తేడా వచ్చినా ఏం కాదండి, కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము హ్యాండ్స్ అయితే కుట్టేసుకుందాము. మనం ఖర్చు పెట్టాము కదండి, ఖర్చుకి ఇలా పెట్టేసి మనము జాయిన్ చేసేస్తాము. సో హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. సో బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ జాయిన్ చేయాలి. సో ఇది కూడా అంతే, నెక్ ఏ విధంగా కుడతామో ఆ విధంగానే కుట్టాలి. సో కింద బ్లౌజ్ పీస్ అనేది ఎక్కువ సాగిపోకుండా ఇలానే పెట్టేసి పైన హ్యాండ్ మాత్రము రౌండ్ తిరిగే చోట మాత్రం కొంచెం ఈ విధంగా లూజ్గా పెట్టుకుంటూ మనం హ్యాండ్స్ అయితే కుట్టుకోవాలి. సో మనం పైది ఎక్కువ లాగిన అలాగే కిందిది మనం ఎక్కువ లాగిన హ్యాండ్స్ కూడా సరిగా కూర్చోవండి కుట్టేటప్పుడు. సో కుట్టేటప్పుడు మనకి చాలా జాగ్రత్తగా చూసుకొని కుట్టాలి ఈ విధంగా. సో ఇలా రౌండ్ వచ్చే దగ్గర మనము హ్యాండ్ అనేది కొంచెం లూజ్గా అయితే కుట్టేసుకోవాలి. సో ఇక్కడ ఖర్చుకి కరెక్ట్గా వచ్చేటట్లు చూసుకోండి. సో మనం ఆల్రెడీ ఒక కుట్టు వేసేసాం కదా, ఇంకో కుట్టు కూడా మనము వేసేసుకుందాము. ఇలా కింద క్లాత్ మడత పడకుండా చూసుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలి. సో ఇటుపక్క హ్యాండ్ అయితే జాయిన్ చేసాము, అలాగే ఇంకో సైడ్ కూడా ఇదే విధంగా మనము జాగ్రత్తగా అటుపక్క కూడా హ్యాండ్ జాయిన్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, ఇటుపక్క కూడా మనము హ్యాండ్ జాయిన్ చేసేసుకోవాలి. హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు కూడా చూసుకోవాలి. సో కిందిది వచ్చేసి రైట్ సైడ్ ఉండాలి, హ్యాండ్ వచ్చేసి రాంగ్ సైడ్ ఉండాలి. ఇలా ఈ విధంగా పెట్టుకొని మనం కుట్టుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా హ్యాండ్ లూజ్గా పట్టుకొని మనము ఈ విధంగా ఇలా కుట్టేసుకోవాలి. నిదానంగా ఈ విధంగా మనమైతే కుట్టుకోవాలి. కిందిది లాగకూడదు, అలాగే పైది లాగకుండా పైన హ్యాండ్ ఎక్కువ లూజ్ పెట్టకూడదు, అలానే టైట్ లాగకూడదు. సో రౌండ్కు తగ్గట్టుగా రౌండ్ తిరిగే విధంగా మాత్రమే మనము హ్యాండ్ లూజ్ అయితే పెట్టుకోవాలి. అలా అయితే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుందండి. సో చూసారు కదా, హ్యాండ్ అనేది ఎంత నీట్గా అనేది వచ్చేసిందో చూడండి. అంతే, ఇదే విధంగా చాలా సింపుల్గా హ్యాండ్ అనేది కుట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు అన్నీ అయిపోయాయి కాబట్టి కేవలం పిరుకుట్లు మాత్రమే మనము ఉన్నాయి మనకి. సో ఇక్కడ చంక దగ్గర సమానంగా వచ్చేలా మనము పెట్టేసుకోవాలి ఈ విధంగా. సో అక్కడ పెట్టుకున్న తర్వాత మనం లాస్ట్ ఇక్కడ చివర అనేది కుట్టేసుకోవాలి. ఈ విధంగా మనము పెట్టుకొని, సో ఖర్చులకి మనం 2 ఇంచెస్ అయితే పెట్టాము కదండి. సో 2 ఇంచెస్కి ఇలా కుట్టుకోవాలి. సో ఫస్ట్ టైం కుడుతున్న వాళ్ళైతే మనకి మార్క్ అనేది గీసుకోండి. సో ఫస్ట్ 2 ఇంచెస్ అనేది మార్క్ వేసుకొని అక్కడి నుంచి ఒక స్ట్రైట్గా లైన్ వేసేసి అదే లైన్ మీద మనం కుట్టేసేసుకున్నాం అనుకో మనకి అనేది అలవాటు అవుతుంది. అలాగే కుట్టంగా సో నేను ఆల్రెడీ నాకు అలవాటు ఉంది కాబట్టి నేనైతే అలానే కుట్టేసేసానండి.
సో మీకు ఫస్ట్ టైం కుట్టిన వాళ్ళైతే సో 2 ఇంచెస్ మార్క్ వేసుకొని ఫస్ట్ స్కేల్తో అనేది స్ట్రైట్ లైన్ వేసేసుకున్న తర్వాత ఆ తర్వాత లైన్ మీద కుట్టేసేసుకుంటే పక్కకు పోకుండా చాలా నీట్గా అనేది వస్తుందండి. సో ఒకసారి అలా ట్రై చేయండి. సో ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలి. సో అదేవిధంగా అటు సైడ్ కూడా మనం బిరుకుట్లు అయితే వేసేసుకోవాలి. ఇటుపక్క కూడా మనము బిరుకుట్లు వేసేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అదే విధంగా మనం చెక్ చేసుకోవాలి. సో హ్యాండ్కి హ్యాండ్ ఇలా కింద 2 సమానంగా పైన కూడా మనము చెక్ చేసుకోవాలి సరిపోయినాయా లేదా అనేసి. ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని బిరుకుట్లు అయితే వేసేసుకుందాం ఈ పక్క కూడా. సో చూసారు కదండి, బ్లౌజ్ అయితే ఫినిషింగ్ అయింది. సో బిరుకుట్లు అయితే అటువైపు ఇటువైపు అయిపోయాయి. అలాగే ఈ బ్లౌజ్ అనేసి మనము ఒక బొమ్మకు తీసుకున్నాం కదండి. సో దానికి వేసి సెట్ అయిందో లేదో అనేది చూస్తాము మనము బొమ్మకి వేసి. సో బ్లౌజ్ అయితే ఫినిషింగ్ అయిందండి. సో ఒకసారి నడుము సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుందాము. నడుము వచ్చేసి 23.5 అలా ఉందండి. సో ఈ విధంగా టేప్తో మొత్తం అయితే చెక్ చేసుకోవాలి. సో చూసారు కదా, 23.5కి కరెక్ట్ సరిపోయిందండి. మనం కాజా వేసుకున్న దగ్గర వరకు మనము 23.5 అలా ఉండాలి. సో ఇప్పుడు ఈ బ్లౌజ్ అనేది బొమ్మకు వేసి చూస్తాము మొత్తం కరెక్ట్ సరిపోయిందా లేదా అనేసి. సో చూసారు కదండి, బ్లౌజ్ ఫినిషింగ్ అయితే అయిపోయింది. సో ఎంత అయిపోయినాక సో ఈ విధంగా అయితే మనకి వచ్చింది. సో చూసారు కదా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా ఉందో. అలాగే ఇప్పుడు బొమ్మకు వేసి మనమైతే చూద్దాము. సో చూసారు కదండి ఎంత నీట్గా అనేది బాగా కూర్చోందో. సో ఇదే విధంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ అండ్ వాచింగ్ వీడియో. సో ఇది బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ కూడా నెక్ అనేది చాలా నీట్గా అనేది కూర్చుంది. సో చూసారు కదా, ఇదే విధంగా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో వన్స్ అగైన్, and please subscribe my channel and please support me.